తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఆనియన్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. 4 వెల్లుల్లి కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి జస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా తరిగి పెట్టుకున్న బీరకాయ యాడ్ చేసుకోండి. బీరకాయ పచ్చడి బీరకాయ ముక్కలతోనే కాకుండా ఈ పైన తొక్కు ఉంది కదా, ఈ తొక్కు మొత్తం తీసేసుకొని తొక్కుతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది నెక్స్ట్ టైం నేను రెడీ చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, కలర్ మొత్తం మారిపోయింది అండ్ బీరకాయలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీలో యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోకుండా డైరెక్ట్గా అయినా తినేయచ్చు, కానీ పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పోపుకి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం తిరగమాత గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని చట్నీలో యాడ్ చేసుకోండి. అంతే, బీరకాయ చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.